Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే తెలంగాణ మెడికల్ డివైజెస్ హబ్. తెలంగాణ మెడికల్ డివైజెస్ హబ్ సుల్తాన్పూర్లో ఉంది కదండి. అక్కడ ఒక న్యూ ఎస్టాబ్లిష్మెంట్, ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మెడికల్ డివైజెస్కి సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టడం జరిగిందండి. దాన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఆ పెట్టుబడులు పెట్టిన కంపెనీ ఏది, ఎన్ని కోట్లు పెట్టుబడులు పెట్టారు లాంటి విశేషాలు, అండ్ అక్కడ ఏం తయారు చేస్తారు, ఎలాంటి వస్తువులు తయారు చేస్తారు లాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే సలేశ్వరం యాత్ర. మన సలేశ్వరం యాత్ర జరుగుతుంది కదండి ప్రతి సంవత్సరం. గత 2 ఏళ్ల నుంచి సలేశ్వరం యాత్ర కోవిడ్-19 కారణంగా రద్దు చేయడం జరుగుతుంది. బట్ ఈసారి మళ్ళీ నిర్వహిస్తున్నారండి. ఈ సలేశ్వరం జాతర అసలు ఎక్కడ జరుగుతుంది, అంటే ఏ జిల్లాలో జరుగుతుంది, ఇక్కడ ఏ దేవుణ్ణి పూజిస్తారు లాంటి విషయాలు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే దాన్ని మనం ఏ దేశం నుంచి కొనుగోలు చేశాము, ఎంత కొనుగోలు చేశాము, ఇది ఎన్నోసారి ఎక్విప్మెంట్ అనేది రావడం లాంటి విశేషాలు. అండ్ ఓర్లెన్స్ మాస్టర్ అనేది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండి. ఇందులో ఎవరు గెలిచారు, ఇది ఎక్కడ జరిగింది లాంటి విశేషాలు. హిమ్ ప్రహారీ స్కీమ్ అనేది ఈ మధ్య కాలంలో న్యూస్లో ఉందండి. ఇది ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది, దేనికోసం ప్రవేశపెట్టింది, మరియు ఎవరి ప్రయోజనాలు రక్షించడం కోసం ప్రవేశపెట్టారు లాంటి విషయాలు. అండ్ ఇండో ఫ్రాన్స్ జాయింట్ స్టాఫ్ టాక్స్. ఈ ఇండియా ఫ్రాన్స్ మధ్యలో జరిగిన ఈ జాయింట్ స్టాఫ్ టాక్స్ అనేది ఎక్కడ జరిగాయి, ఏ ప్రాంతంలో జరిగాయి లాంటి విశేషాలు. అండ్ ఇందులో ఏం మాట్లాడుకున్నారు. అండ్ జో రూట్ ఈజ్ అన్ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ టెస్ట్ కెప్టెన్ అండి. ఈయన ఎందుకు న్యూస్లో ఉన్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి ముఖ్యమైన అంశాలు మరియు ఈ అన్ని టాపిక్స్కి సంబంధించిన విషయాల మీద మరియు ఈరోజు న్యూస్లో ఉన్న ఇతరతర విషయాల మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మనం చేద్దామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ తెలంగాణ మెడికల్ డివైజెస్ హబ్. SMT is a company and it sets up global research and development and manufacturing hub near Sultanpur, Hyderabad. సుల్తాన్పూర్ ఇది అమీన్పూర్కి, హైదరాబాద్లోని అమీన్పూర్కి దగ్గరలో ఉంటుందండి. సుల్తాన్పూర్ ఇది మెదక్ డిస్టిక్ కిందికి వస్తుంది, ఎర్స్ట్వేల్ మెదక్ డిస్టిక్ కిందికి వస్తుంది. ఇందులో మెడికల్ డివైజెస్ హబ్ ఉందండి. తెలంగాణకు సంబంధించిన ఒక మెడికల్ డివైజెస్ హబ్ ఉంది. అందులో SMT వాళ్ళు ఒక గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండస్ట్రీస్ అండ్ IT మినిస్టర్ KTR ఇనాగ్రేటెడ్ ద గ్లోబల్ హబ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ ఆఫ్ స్టెంట్ మేకర్. స్టెంట్స్ తయారు చేసే ఈ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, SMT అంటే సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ అండి. వీళ్ళు జనరల్గా స్టెంట్స్ తయారు చేస్తూ ఉంటారు. స్టెంట్స్ అనేది ఎక్కడ వాడుతూ ఉంటారండి, హార్ట్ ఆపరేషన్ సంబంధించిన విషయాల్లో ఈ స్టెంట్స్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ స్టెంట్స్ని SMT సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ వాళ్ళు తయారు చేస్తారు. దీన్ని కొత్తగా మెడికల్ డివైజెస్ పార్క్ అట్ సుల్తాన్పూర్లో తయారు చేయడానికి ఈ కంపెనీ వాళ్ళు ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారండి. దిస్ ఈస్ ద phase 1 ఆఫ్ కంపెనీస్ ప్రాజెక్ట్ కాల్డ్ సంజీవని. దానికి పెట్టిన పేరు సంజీవని. ఈ మెడికల్ డివైజెస్ పార్క్ అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లాస్ట్ టైం TSPSC ఇంతకుముందు 2016లో జరిగిన ఎగ్జామ్స్లో ఈ మెడికల్ డివైజెస్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అడిగాడండి. ఇట్ ఈస్ ఇన్ సుల్తాన్పూర్, ఎర్స్ట్వేల్ మెదక్ డిస్టిక్లో ఉంది. మన హైదరాబాద్లోని అమీన్పూర్కి దగ్గరలో ఇది ఉంటుందండి. SMT సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ which is India's first and largest stent manufacturing company with a market share of over 30%, is investing 530 crores అండి. ఈ ప్రాజెక్ట్లో తెలంగాణలోని సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్క్లో పెడుతున్న ఈ ప్రాజెక్ట్లో 530 crore రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఏ లార్జ్ అమౌంట్. మెడికల్ తెలంగాణ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫార్మా హబ్గా ఉంది. ఫార్మా హబ్గానే కాకుండా నెక్స్ట్ మెడికల్ డివైజెస్కి సంబంధించిన పార్క్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయండి ఈ మధ్య కాలంలో. సో మెడిసిన్ ఇండస్ట్రీకి సంబంధించి మన దగ్గర హాస్పిటల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది విజిటర్స్ వేరే దేశాల్లో నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. సో ఆఫ్టర్ బీయింగ్ అన్ IT hub and pharma hub, city is also being a medical hub అండి. The company's global hub for stunt manufacturing and research hub will create a direct employment of 2,000 people లోకల్గా 2,000 పీపుల్కి ఇది ఎంప్లాయ్మెంట్ ఇస్తుందండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులకు స్టాఫ్గా 2,000 మందిని నియమించుకుంటూ ఉంటారు. అండ్ ఒక 300 మంది సైంటిస్ట్, ఇండియా వైడ్గా 300 మంది సైంటిస్టులకు కూడా ఇందులో జాబ్ దొరుకుతుందండి.
About 70 countries will get made in Telangana, made in India products from this facility at Sultanpur. 70 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తామండి ఈ స్టంట్స్ ఇక్కడ నుంచి సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ సుల్తాన్పూర్లో తయారు చేస్తున్న ఈ స్టంట్స్ని 70 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. Telangana is already a key contributor to the pharma exports from the country. The state is also the vaccine capital of the world and accounts for 1/3 of total vaccines used globally. మన హైదరాబాద్లోనే కదండి వ్యాక్సిన్స్ తయారవుతున్నాయి. మొన్న COVID-19 వ్యాక్సిన్ కూడా హైదరాబాద్లోనే తయారైంది. అలాగే మన వ్యాక్సిన్స్ ఇంకా ఇతర వ్యాక్సిన్స్ కూడా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి కానివ్వండి, సిప్లా నుంచి కానివ్వండి, చాలా వ్యాక్సిన్స్ మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. హైదరాబాద్ ఈజ్ మెంట్ ఫర్ 1/3 ఆఫ్ టోటల్ వ్యాక్సిన్స్ ఇన్ ద వరల్డ్ గ్లోబలీ, pointing out that 80% of medical devices used in the country are imported. KT Ramarao asked the center to relook at its strategy and policies to the line with the Make in India campaign. మన దేశంలో ఫార్మా గురించి కాదండి, మెడికల్ డివైజెస్, ఫార్మా ఇండస్ట్రీస్ వేరా, మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీస్ వేరా. ఫార్మా ఇండస్ట్రీ అంటే మన ట్యాబ్లెట్స్కి సంబంధించిందండి, ట్యాబ్లెట్స్, వ్యాక్సిన్స్, ఇంజెక్షన్స్ ఇలాంటివి. ఈ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ అంటే మన స్టంట్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా మనం వాడేటి, వీటిని తయారు చేయడం కానివ్వండి, వాటికి సంబంధించి 80% ఆఫ్ అవర్ డివైజెస్ యూజ్డ్ ఇన్ ఇండియా ఆర్ ఇంపోర్టెడ్. మన దేశంలో స్టంట్స్ లాంటివి ముఖ్యమైన వస్తువులన్నీ 80% ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారండి. ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి 80% ఆఫ్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి మనం మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి టైంలో మనం దీనికి సంబంధించి కూడా ఇంపోర్ట్ చేసుకోకుండా ఇక్కడే తయారు చేసుకునేటట్టుగా విధానాలు రూపొందించాలని చెప్పి కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సజెషన్ చేశారండి. సో ప్లీజ్ ట్రై టు మేక్ పాలసీస్ దట్ we will be making all these stents and all this equipment here itself in Telangana only. Coming on to the next topic, that is Nagar Karnool. Saleshwaram Yatra begins almost after 2 years. తెలంగాణస్ అమర్నాథ్ సలేశ్వరం యాత్ర ఉంది కదండి, ఇదండి సలేశ్వరం యాత్ర జరిగే ప్రాంతం. ఇలా కొండ కోణంలో ఉంటుంది, నల్లమల్ల ఫారెస్ట్లోని కొండ కోణంలో ఇది జరుగుతూ ఉంటుందండి. ఈ సలేశ్వరం యాత్రని తెలంగాణ అమర్నాథ్ అని అంటారండి. అమర్నాథ్ యాత్ర తెలుసు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అది కూడా చాలా కొండల మధ్యలో ఒక శివలింగం అనేది మంచు ద్వారా ఏర్పడుతూ ఉంటుంది కదా, ఇక్కడ కూడా అలాగేనండి. కొండల మధ్యలో ఈ సలేశ్వరం యాత్ర అనేది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. కానీ గత 2 సంవత్సరాలుగా ఈ సలేశ్వరం యాత్ర COVID-19 వల్ల రద్దు చేయడం జరిగిందండి. మళ్ళీ ఈ సంవత్సరమే దీన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. జనరల్గా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇది TSPSC ఎగ్జామ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా టెంపుల్స్ గురించి, చాలా పుణ్యక్షేత్రాలు, యాత్రల గురించి క్వశ్చన్స్ ప్రతి ఇయర్ అడుగుతూ ఉన్నాడు. తెలంగాణ TSPSC ఎగ్జామ్స్లో లాస్ట్ టైం Group 2లో కూడా అడిగాడండి ఇలాంటి ఒక క్వశ్చన్. సో ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్స్ అయ్యాయి కాబట్టి ఈ సలేశ్వరం యాత్ర మళ్ళీ ఈ సంవత్సరమే, 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే జరుగుతుంది కాబట్టి మేదారం జాతర తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జాతర అండి, సలేశ్వరం జాతర. సో ఇది ఏ జిల్లాలో జరుగుతుంది, ఏ దేవుడికి సంబంధించిన జాతర, మనం ఈ విషయాలు తెలుసుకోవాలండి. ఈ సలేశ్వరం జాతర ఇంతకుముందు ఎర్స్ట్వైల్ మహబూబ్నగర్ డిస్టిక్ కిందికి వచ్చేదండి, ఇప్పుడు నాగర్ కర్నూల్ డిస్టిక్ కిందికి వస్తుంది. నాగర్ కర్నూల్ డిస్టిక్ కిందకి ఇక్కడ శివలింగం, శివుడిని పూజిస్తూ ఉంటారండి. టెంపుల్ ఏంటంటే లింగమయ్య కేవ్ టెంపుల్. ఇది ఇంపార్టెంట్ అండి, లింగమయ్య కేవ్ టెంపుల్ ఎట్ సలేశ్వరం, నల్లమల్ల ఫారెస్ట్లోని లింగమయ్య కేవ్ టెంపుల్స్లో దీన్ని నిర్వహిస్తూ ఉంటారండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సలేశ్వరం యాత్ర ఏ జిల్లాలో జరుగుతుంది, ఏ జిల్లాలోనండి, మహబూబ్నగర్ కాదండి, ఇంతకుముందు మహబూబ్నగర్, ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లాలో ఇది ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందండి. యాజ్ దిస్ ఈజ్ ఇన్ న్యూస్ ఆఫ్టర్ 2 years, ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఇప్పుడు TSPSC Group 1 ప్రిలిమ్స్లో కానివ్వండి, లేకపోతే TSPSC Group 2, Group 3, Group 4, లేదంటే AE, AEE లాంటి ఎగ్జామ్స్లో TSPSC వాళ్ళు నిర్వహించే ఏ ఎగ్జామ్లోనైనా కానివ్వండి ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుందండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్టిక్ అండ్ నల్లమల్ల ఫారెస్ట్లో జరుగుతుంది. అలాగే ఈ లింగమయ్య కేవ్ టెంపుల్, ఇది ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ప్రాంతం లింగమయ్య కేవ్స్ ఇన్ సలేశ్వరం, శివుడిని పూజిస్తూ ఉంటారు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియా గెట్స్ S-400 ట్రయంఫ్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్. మనం లాస్ట్ డిసెంబర్ 2021లో ఫస్ట్ ఫేజ్ దీని నుంచి తీసుకున్నామండి, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈసారి సెకండ్ ఇదండి S-400 డిఫెన్స్ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి, ఇది ఇలా ఉంటుంది.
దీనికి సంబంధించిన రెండో ఫేజ్లో మనకు అందాల్సిన వస్తువుల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల లేట్ అవుతూ ఉన్నాయండి. బట్ దానికి సంబంధించి ట్రైనింగ్ ఎక్విప్మెంట్ అనేది మాత్రం మనకు అందజేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూసే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. There is a delay in the delivery of second regiment of S-400 from Russia. రష్యా నుంచి S-400 ఎక్విప్మెంట్ సెకండ్ రెజిమెంట్ రావడానికి కొంచెం డిలే ఉందండి బికాస్ ఆఫ్ ఆన్గోయింగ్ వార్ ఇన్ యుక్రెయిన్. హవెవర్ సమ్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ అండ్ సిమ్యులేటర్స్ అరైవ్డ్ ఇన్ ఇండియా, అఫీషియల్ సోర్సెస్ కన్ఫర్మ్డ్. మొత్తం ఎక్విప్మెంట్ రాలేదు కానీ, మొత్తం S-400 రెజిమెంట్ మొత్తం రాలేదు కానీ కొంచెం ట్రైనింగ్ ఎక్విప్మెంట్ మరియు సిమ్యులేటర్స్ అనేటివి మాత్రం రావడం జరిగింది అని మనం విన్నామండి. లాస్ట్ డిసెంబర్ ఇండియా టుక్ డెలివరీ ఆఫ్ ఫస్ట్ S-400 రెజిమెంట్, 5 of which were contracted from Russia under a $5.43 billion deal signed in October 2018. దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటేనండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లేదంటే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో దీని గురించి అడుగుతాడు. S-400 ఈజ్ ఎలాంటి మిసైల్ సిస్టమ్ అని అడుగుతాడండి. ఇది ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అండి. అండ్ వీ హ్యావ్ బాట్ ఇట్ ఫ్రమ్ రష్యా అండి. చైనా వాళ్ళ దగ్గర కూడా ఇది ఉంది, బట్ మనం కూడా వాడుతున్నాం. ఎందుకంటే పాకిస్తాన్తో ఉన్న థ్రెట్స్ నుంచి కానివ్వండి, లేకపోతే చైనా నుంచి ఉన్న థ్రెట్స్ నుంచి కానివ్వండి ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఫేజ్లో మనకు వచ్చిన ఫస్ట్ S-400 రెజిమెంట్ని పంజాబ్ ప్రాంతంలో, పంజాబ్ బార్డర్స్ దగ్గర దీన్ని పెట్టడం జరిగిందండి. మరి ఇప్పుడు మళ్ళీ కొనుగోలు చేస్తున్నాం కదా, ఎలా కొనుగోలు చేశారు? మనకు యుఎస్ శాంక్షన్స్ ఉన్నాయి కదండి రష్యా మీద, కాట్సా ఉన్నాయి కదా, సో మరి ఎలా తీసుకోవడం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. With the threat of US sanctions under CAATSA, countering American advisories through Sanction Act, New Delhi and Moscow had worked out payments through rupee-ruble exchange. రూబెల్ ఎక్స్చేంజ్ అండి, డాలర్స్లో పేమెంట్ కాకుండా మన రెండు దేశాల మధ్యలో కరెన్సీస్ ఉన్నాయి కదా, రూపీ అండ్ రూబెల్, దాని ద్వారా దీనికి సంబంధించిన పేమెంట్ అనేది చేయడం జరిగిందండి. ద టూ సైడ్స్ ఆర్ నౌ ఎక్స్ప్లోరింగ్ ద సేమ్ పేమెంట్ రూట్ ఫర్ లార్జర్ బైలేటరల్ ట్రేడ్. ఇండియా అండ్ రష్యా మధ్యలో మేజర్ ట్రేడ్ ఏంటంటే డిఫెన్సే జరుగుతుంది, బట్ అవి కాకుండా డైమండ్స్కి సంబంధించినవి కూడా జరుగుతూ ఉంటాయి. ఆయిల్, మొన్ననే మనం న్యూస్లో చూసాం, ఆయిల్ అండ్ పెట్రోల్ మన వాళ్ళు అక్కడ నుంచి తెప్పిస్తున్నారని చూసాం. ఇలాంటి అన్ని వస్తువుల మీద కూడా ఇప్పటి నుంచి రష్యన్ రూబుల్ అండ్ ఇండియన్ రూపీతోని పేమెంట్ ఎలా చేసుకోవాలి ఇలాంటి విషయాల మీద చర్చలు నడిపిస్తున్నారండి. చైనా ఆల్సో పొసెస్ ద S-400 ట్రయంఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. S-400 అనేది కరెంట్లీ బీయింగ్ ఇండక్టెడ్ బై ఇండియా అండ్ ద సిస్టమ్ రిమైన్స్ ఏ పొటెంట్ ఓపెన్ ఫర్ దెమ్. మన S-400 మనం తీసుకుంటున్న రష్యా దగ్గర నుంచి మనం కొంటున్నది S-400 అనేది లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. బట్ ఇది ఆల్రెడీ చైనా దగ్గర కూడా ఉంది, సేమ్ సిస్టమ్ చైనా దగ్గర కూడా ఉంది. S-400 కన్నా ఎక్కువ S-500 అనేది రష్యా వాళ్ళు కొత్తగా తయారు చేశారండి, S-500. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఓర్లేన్స్ మాస్టర్స్ 2022. ఈ ఓర్లేన్స్ మాస్టర్ 2022 అనేది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండి. ఇది ఫ్రాన్స్లోని ఓర్లేన్లో జరిగింది, అందువల్లే దీన్ని ఓర్లేన్స్ మాస్టర్ అని పిలుస్తున్నారు. దీంట్లో భారతీయ క్రీడాకారుడైన ఇండియన్ షెట్లర్ మిథున్ మంజునాథ్ హ్యాస్ వన్ సిల్వర్ ఇన్ మెన్స్ సింగిల్స్ ఎట్ ఓర్లేన్స్ మాస్టర్. ఈ ఫ్రాన్స్లోని ఓర్లేన్స్లో జరిగిన ఈ ఓర్లేన్స్ మాస్టర్ టోర్నమెంట్లో ఇండియన్ షెట్లర్ అయిన మిథున్ మంజునాథ్ అనే ఇండియన్ క్రీడాకారుడు సిల్వర్ మెడల్ గెలుచుకోవడం జరిగిందండి. ఈయన ఫైనల్స్లో టోమా జూనియర్ పోపోవ్, ఫ్రెంచ్ ఆటగాడైన టోమా జూనియర్ పోపోవ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. అలాగే మన మిక్స్డ్ డబుల్స్ పేర్ అయిన అశ్విని భట్ అండ్ శిఖా అండ్ ఉమెన్స్ డబుల్స్ పేర్ అయిన అశ్విని భట్ అండ్ శిఖా గౌతమ్ హ్యాస్ వన్ బ్రౌన్స్. ఈ ఓర్లేన్స్ మాస్టర్లో మన వాళ్ళు ఒక సిల్వర్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరిగిందండి. సిల్వర్ మెడల్ ఎవరు గెలుచుకున్నారంటే మిథున్ మంజునాథ్ ఇస్ 72nd ర్యాంక్డ్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో 72nd ప్లేస్లో ఉన్నాడండి ఈయన. 79th ప్లేస్లో ఉన్నాడు ఈయన మిథున్ మంజునాథ్. దీంట్లో సిల్వర్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఉమెన్స్ డబుల్స్ పేర్ అయిన అశ్విని భట్ మరియు శిఖా గౌతమ్ వీళ్ళిద్దరూ బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరుగుతుందండి. సో ఎగ్జామ్స్లో టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇండియన్ క్రికెట్ గురించి అడగడం మానేశాడండి. క్రికెట్లో జరిగే వరల్డ్ క్రికెట్ విశేషాలు, లేదంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, F1 రేస్, స్క్వాష్, చెస్ ఇలాంటి వాటి మీదే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారండి. సో బ్యాడ్మింటన్కి సంబంధించిన ఏవొచ్చినా, అలాగే బాక్సింగ్, రెజ్లింగ్ మీద కూడా అడుగుతున్నాడు.
సో స్పోర్ట్స్ పేపర్ అనేది చదువుతూ ఉండండి, దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటూ ఉండండి. ఈ ఐపీఎల్ లాంటి విషయాలు అడగట్లేదండి. సో ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ అదర్ గేమ్స్ ఆల్సో. వేరే గేమ్స్ మీదనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో బ్యాడ్మింటన్కి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా, ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పర్ఫామ్ చేసిన ఏ టాపిక్ న్యూస్లో వచ్చినా సో ప్లీజ్ ట్రై టు నోటీస్ అండి. దాన్ని నోటీస్ చేసి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి క్వశ్చన్సే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ హిమ్ ప్రహారీ స్కీమ్. ఈ హిమ్ ప్రహారీ స్కీమ్ అనేదాన్ని నిన్న ఉత్తరాఖండ్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఉత్తరాఖండ్ స్టేట్ బార్డర్లో ఉంటుంది కదండి, ఉత్తరప్రదేశ్కి పైన జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ బార్డర్స్లో ఉండే ఈ ఉత్తరాఖండ్ స్టేట్లో నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్స్ అండ్ యంగ్స్టర్స్. ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ స్టాపింగ్ ద మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద స్టేట్. ఉత్తరాఖండ్లో జనాభా తగ్గుతుందండి, చాలామంది పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు, ముఖ్యంగా యువత విద్యా ఉద్యోగ అవకాశాల కోసం మైగ్రేట్ అవుతున్నారు. దాన్ని ఆపడానికి ముఖ్యంగా కొండ ప్రాంతాలు ఉత్తరాఖండ్లో 2 ప్రాంతాలు ఉంటాయండి. కుమాన్ అనేది హిల్స్ ప్రాంతం, గరియాల్ అనేది ప్లేన్స్ ప్రాంతం. ఈ కుమాన్ హిల్స్ అనే ప్రాంతంలో ముఖ్యంగా యువత మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మిలిటరీస్కి వెళ్తూ ఉంటారండి, కానీ వచ్చిన తర్వాత అక్కడే సెటిల్ అవ్వడం లేదు. సో అక్కడే ఉండిపోవడానికి ఈ హిమ్ ప్రహారీ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ది స్కీమ్ విల్ ఫోకస్ ఆన్ ఏరియాస్ వేర్ మైగ్రేషన్ ఒకర్స్ ఎట్ ర్యాపిడ్ ఫేస్ సో దట్ పీపుల్ స్టే పుట్ అండ్ మూవ్ అవుట్ ఆఫ్ ద స్టేట్. వాళ్ళు వెళ్లకుండా చేయడానికి ఈ స్కీమ్ అనేది హిమ్ ప్రహారీ స్కీమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందండి. లాస్ట్ టైం ఎలక్షన్స్లో భాగంగా బీజేపీ వాళ్ళు దీన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంచారు, ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. అండర్ ద స్కీమ్ ద స్టేట్ విల్ ప్రయారిటైజ్ సెటిలింగ్ ఎక్స్ సర్వీస్మెన్స్ ఇన్ ఏరియాస్ బార్డరింగ్ ద స్టేట్. The state government will provide all necessary assistance to the ex-servicemen and the youth of the state to settle in the districts that share international borders, keeping an national interest in mind. ఇదండి దీనికి మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి. 2 విషయాలు, హిమ్ ప్రహారీ స్కీమ్ని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని అడగచ్చు. ముఖ్యంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, లేకపోతే ఐబీపీఎస్ లాంటి ఎగ్జామ్స్లో అడగచ్చండి. ఇది లాంచ్డ్ బై ఉత్తరాఖండ్ స్టేట్. మరి ఎవరి కోసం అంటే ఎక్స్ సర్వీస్మెన్స్ కోసము మరియు యంగ్స్టర్స్ కోసము ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందండి. వాళ్ళు అక్కడే ఉండడానికి, ఆ స్టేట్లోనే నివాసం ఉండడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరండి? పుష్కర్ సింగ్ ధామీ గారు. ఈయన మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆయన సొంత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయినా ఆయన ఎలక్షన్ బీజేపీ వాళ్ళు గెలవడానికి చేసిన కృషికి గాను ఈయననే మళ్ళీ సీఎంగా నియమించడం జరిగిందండి, పుష్కర్ సింగ్ ధామీ గారిని. ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏంటండి? ఉత్తరాఖండ్లో కూడా జమ్మూ కాశ్మీర్ లాగా 2 క్యాపిటల్స్ ఉంటాయండి. ఒకటి డెహ్రాడూన్ ఇన్ వింటర్ అండ్ గెరిసాన్ ఇన్ సమ్మర్. ఉత్తరాఖండ్ గవర్నర్ ఎవరండి? లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్. మనం ఏదైనా టాపిక్కి సంబంధించిన విశేషాల గురించి చర్చించుకున్నప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన సీఎం ఎవరు, దాని క్యాపిటల్ సిటీస్ ఏంటి, లేకపోతే గవర్నర్ ఎవరు, వేరే ఇతర దేశాల గురించి చర్చించుకుంటున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, దాని కరెన్సీ ఏంటి, దాని క్యాపిటల్ సిటీ ఏంటి, ఇలాంటివి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టాటిక్ జీకేలో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ కూడా 1-2 క్వశ్చన్లు అప్పుడప్పుడు ఎగ్జామ్లో వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా న్యూస్లో ఉన్న మనం ఇప్పుడు అన్ని దేశాలకు సంబంధించిన క్యాపిటల్ సిటీస్, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, కరెన్సీస్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అండి. కాకపోతే ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే న్యూస్లో ఉన్న వాటి నుంచే, ఈ మధ్య కాలంలో న్యూస్లో ఉన్న వాటి గురించే వస్తూ ఉంటాయండి. అందుకోసమే ముఖ్యంగా ఇలా మనం దాని గురించి వచ్చినప్పుడు ఈ స్టాటిక్ జీకే పాయింట్స్లో భాగంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్స్. Coming on to the next topic, that is 20th India-France Joint Staff Talks took place in Paris. ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి జాయింట్ స్టాఫ్ టాక్స్ అనేటివి ప్యారిస్లో 20th ఎడిషన్ అండి. ఇది ప్యారిస్లో జరగడం జరిగింది. దీంట్లో దేని గురించి మాట్లాడుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. The 20th edition of joint talks between India and France ended with goal of actively enhancing defense cooperation. డిఫెన్స్ కోఆపరేషన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ఉందండి. సబ్మరైన్స్ని కొనుగోలు చేయడం కానీ, మొన్న రెఫేల్స్ని కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి కోఆపరేషన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో ఉంది. దాన్ని ఇంకా పెంపొందించాలని చెప్పి ఈ మీటింగ్లో డిసిషన్ తీసుకున్నారు. The 2-day meeting focused on new projects that come under the existing bilateral defense cooperation umbrella as well as the enhancement of ongoing defense engagement between 2 countries. The India-France Joint Staff Forum was established with the goal of జాయింట్ స్టాఫ్ ఫోరంని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే
విత్ ద గోల్ ఆఫ్ ఇంప్రూవింగ్ స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ డిఫెన్స్ కోఆపరేషన్. రెండు దేశాల మధ్యలో ఒక స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ డిఫెన్స్ కోఆపరేషన్ ఉండాలని చెప్పి ఈ జాయింట్ స్టాఫ్ టాక్స్ అనేది దాన్ని అసలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. రెండు దేశాల మధ్యలో ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా పెంపొందించి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఈ టాక్స్ అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయండి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఈ ఇండియా ఫ్రాన్స్ జాయింట్ స్టాఫ్ టాక్ అనేది ఎక్కడ జరిగింది అనేది మాత్రమే అడుగుతాడండి ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్లో. సో మనకు మెయిన్స్లో టీఎస్పీఎస్సీ మెయిన్స్లో ఇంటర్నేషనల్ అఫేర్స్ సంబంధించిన టాపిక్స్ లేవండి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటివి ప్రిలిమ్స్ వరకు మాత్రమే పరిమితం. ఏపీపీఎస్సీలో మాత్రం ఉంది. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను రెండిట్లోనూ దీని మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ ట్రై టు నోటీస్ దిస్ అండ్ రిమెంబర్ దెమ్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, క్రికెటర్ జో రూట్ స్టెప్స్ డౌన్ ఫ్రమ్ ఇంగ్లాండ్స్ టెస్ట్ క్యాప్టెన్సీ. జో రూట్ ఉన్నారు కదండి, జో రూట్ ఇంగ్లాండ్లోని అత్యంత సక్సెస్ఫుల్ టెస్ట్ క్యాప్టెన్ అండి ఈయన. బట్ ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాతోని యాషెస్ సిరీస్లో 2 సార్లు ఓడిపోవడం మరియు వెస్టిండీస్తోని కూడా టెస్ట్ సిరీస్లో ఓడిపోవడం వల్ల ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందండి. హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అండి. హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ ఆఫ్ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్. దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంగ్లాండ్ జో రూట్ టుడే అనౌన్స్డ్ హిస్ డిసిషన్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ టెస్ట్ కెప్టెన్సీ ఆఫ్టర్ 5 years ఆఫ్ ఇన్ఛార్జ్. Root has come under pressure after England slumped to a 4-0 defeat in the last Ashes series and lost 1-0 in West Indies. వెస్ట్ ఇండీస్తోని ఓడిపోవడం మరియు యాషెస్లో 4-0తోని ఓడిపోవడం అందువల్ల ఈయన తన క్యాప్టెన్సీకి రిజైన్ చేయడం జరిగిందండి. రూట్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఇంగ్లాండ్స్ పర్మనెంట్ టెస్ట్ క్యాప్టెన్ ఆఫ్టర్ అలిస్టర్ కుక్ రిజైన్ చేసిన తర్వాత జో రూట్ని మళ్ళీ క్యాప్టెన్గా నియమించడం జరిగిందండి. ఆయన ఇప్పుడు రిజైన్ చేయడం జరిగింది. ఈయన క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్ వాళ్ళు చాలా టోర్నమెంట్స్ గెలుపొందడం జరిగింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, ఇప్పుడు మనం కొన్ని ఎంసీక్యూస్ గురించి చర్చించుకుందామండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో దానికి సంబంధించి మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రీసెంట్లీ రిజైన్ ఫ్రమ్ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ క్యాప్టెన్సీ? ఆప్షన్స్ ఆర్ ఏ అలిస్టర్ కుక్, బి జో రూట్, సి జిమ్మీ ఆండర్సన్, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఇందులో ఎవరండి ఈ మధ్య కాలంలో టెస్ట్ క్రికెట్ క్యాప్టెన్సీకి రిజైన్ చేసింది? మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఆయన నిన్ననే రిజైన్ చేశారు. హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెట్ క్యాప్టెన్ ఆఫ్ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ క్యాప్టెన్ అని చెప్పి ఇప్పుడే మాట్లాడుకున్నాం. మరి ఆన్సర్ ఏంటండి? జో రూటా అలిస్టర్ కుక్కా? అలిస్టర్ కుక్ గారు జో రూట్ కన్నా ముందు ఉండేవారండి క్యాప్టెన్గా. ఆయన తర్వాతే జో రూట్ గారు క్యాప్టెన్గా నియమించడం జరిగింది. ఇప్పుడు జో రూట్ గారు కూడా రిజైన్ చేశారండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ జిమ్మీ ఆండర్సన్ ఎవరండి? జిమ్మీ ఆండర్సన్ హీజ్ అన్ ఇంగ్లీష్ టెస్ట్ బౌలర్ అండి. ఇప్పుడు ప్రజెంట్లీ ఈయన 620 వికెట్స్తోని ఇంటర్నేషనల్ స్పీడ్ బౌలింగ్ చేసే వాళ్ళలో అత్యధిక వికెట్లు తీసిన టెస్ట్ బౌలర్గా గుర్తింపు పొందారండి. టోటల్గా హీ ఈజ్ ఇన్ 3rd place ఆఫ్టర్ ముత్తయ్య మురళీధరన్ అండ్ షేన్ వార్న్. Coming on to the next topic, that is the Him Prahari scheme is meant for. Him Prahari scheme ni ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. మరి ఇది ఎవరి కోసం దీన్ని లాంచ్ చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఆప్షన్స్ ఆర్ ఏ యంగ్స్టర్స్, బి ఎక్స్ సర్వీస్ మెన్, సి బోత్, డి నోటా. ఏంటండి ఇందాకే నేను చెప్పాను కదా, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ యంగ్స్టర్స్ ఇద్దరి కోసం అండి. ఇందులో ఏదో ఒకటి కాదు ఆన్సర్, వీళ్ళిద్దరి కోసం. అందుకే బోత్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఈ హిమ్ ప్రహారీ స్కీమ్ అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యంగ్స్టర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ని ఆ రాష్ట్రంలోనే ఉంచడానికి, వాళ్ళు మైగ్రెంట్ కాకుండా చూసుకోవడానికి ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. ఉత్తరాఖండ్ సీఎం అయిన పుష్కర్ సింగ్ ధామీ గారు నిన్ననే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ సలేశ్వరం యాత్ర ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ? జనరల్గా సలేశ్వరం జాతర అనగానే అందరూ మహబూబ్నగర్ డిస్టిక్ అనుకుంటారండి. అవును, కానీ అది పాత మహబూబ్నగర్ జిల్లా అండి. ఇప్పుడు మనకు కొత్తగా తెలంగాణలో 33 జిల్లాలు అయ్యాయి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా 5 డిస్టిక్స్గా విడిపోయింది. అవి ఏంటండి? 1 మహబూబ్నగర్, 2 వనపర్తి, 3 నారాయణపేట, 4 గద్వాల, 5 నాగర్ కర్నూల్. 5 జిల్లాలుగా విడిపోయిందండి. మరి ఇది ఏ జిల్లా? ఈ సలేశ్వరం యాత్ర ఇప్పుడు ఏ జిల్లాలో ఉందండి? ఆప్షన్స్ ఆర్ ఏ మహబూబ్నగర్, బి నాగర్ కర్నూల్, సి గద్వాల్, డి వనపర్తి. అక్కడక్కడే ఉన్న జిల్లాలండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో దట్ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓన్లీ చాలా డీప్గా చదివి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది గుర్తుండడం జరుగుతుందండి. ఆన్సర్ ఏంటండి ఇందులో? ఆన్సర్ ఈస్ మనం ఇందాకే మాట్లాడుకున్నాం, నాగర్ కర్నూల్ జిల్లా, నల్లమల్ల ఫారెస్ట్లోని నాగర్ కర్నూల్ జిల్లాలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సలేశ్వరం యాత్ర ఈజ్ హెల్డ్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్టిక్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy. Thank you.